నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లో ఒక కువైటీ పౌరుడు మరియు ప్రవాసుల మధ్య గొడవ జరిగిందనమాట. అలాగే ఈ యొక్క గొడవలో మనం చూసుకుంటే ఆ యొక్క కువైటీ పౌరుడు ప్రవాసుడు పైన దాడి చేయడం జరిగింది. అలాగే స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం వీళ్ళిద్దరూ మంచి స్నేహితులని చెప్పేసి చాలా రోజుల నుంచి స్నేహం చేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఒక విషయం పైన గొడవ వచ్చిందని చెప్పేసి గొడవ వచ్చిన తర్వాత చిన్నగా మొదలైన ఈ గొడవ ముందుగా మాటల వాగ్వాదం అయితే జరిగిందనమాట. మాటల వాగ్వాదం జరిగిన తర్వాత కువైటీ పౌరుడు ఎవరైతే ఉన్నారో తీవ్ర కోపోద్రికుడై ఆ యొక్క ప్రవాసుడి పైన దాడి చేయడం జరిగింది. అలాగే అతన్ని అవమానించి ఎగతాళి చేసి అనరాని మాటలు అని అలాగే అతన్ని కాళ్ళతో తన్ని అతన్నైతే గాయాల పాలు చేయడం జరిగిందనమాట. అలాగే దీంతో ఆ యొక్క ప్రవాసుడు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యాడనమాట. ఇన్ని రోజుల నుంచి స్నేహం చేస్తూ ఉన్నా సరే కానీ నా యొక్క కువైటీ పౌరుడు నా యొక్క స్నేహితుడు నాపైనే దాడి చేసి నన్ను అవమానపరిచి ఎగతాళి చేసి నన్ను కించపరిచాడని చెప్పేసి అతనైతే ఆత్మహత్య యత్నానికైతే పాల్పడడం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని అతన్నైతే కాపాడగలిగారన్నమాట. కాపాడి అలాగే పోలీస్ స్టేషన్కు తరలించి ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఆ యొక్క కువైటీ పౌరుని కూడా పోలీసులు అయితే పిలిపించడం జరిగింది. అసలు ఏం జరిగిందని చెప్పేసి దాడి చేసిన విషయం ఏదైతే ఉందో ఆ యొక్క కువైటీ పౌరుడు అంగీకరించడం జరిగింది. ప్రవాసుడు కూడా నేను ఆత్మహత్య యత్నం చేసినట్లయితే అంగీకరించడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఏళ్ళు కువైట్లో పనిచేసినా కానీ ఏదన్నా ఒక మాట వస్తే కానీ అన్ని రోజులు మనం పని చేసింది కానీ స్నేహం చేసింది కానీ ఒక్క మాటతో పోతుందన్నమాట. కువైట్లో ఉన్న వారందరూ ఈ యొక్క విషయాన్ని గమనించండి. అలాగే ప్రస్తుతం ఆ యొక్క ప్రవాసుడి పైన చట్టపరమైన చర్యలు తీసుకొని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నట్లు కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. ఎందుకంటే కానీ కువైట్ చట్టాల ప్రకారం ప్రవాసులు ఎవరైనా సరే కానీ కువైట్లో ఆత్మహత్య యత్నం చేస్తే కానీ అటువంటి వారిని కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తామని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. అలాగే ఇక కువైటీ పౌరుడు పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి అధికారులు వెల్లడించారు. కాబట్టి దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.